ఎట్లా జరుగుద్ది అబ్బా, ఎలా సాధ్యము? నేను చెప్పనా? ఎందుకు చెప్తున్నాను అనంటే, సృష్టి నుండి ఆరంభమైంది యేసయ్య యొక్క అద్భుత కార్యాలు. ఇదే పీస్ ఆఫ్ పేపర్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసి అర్థం చేసుకోండి. ఒకసారి చూస్తే అందమైన ఈ లోకములో చెట్లని కూడా దేవుడు తయారు చేశాడు. ప్రశ్న ఏంటిది అనంటే, మీరు సండే స్కూల్కి వచ్చే పిల్లలు కనుక బైబిల్లో ఒక అతను చెట్టు ఎక్కినట్లు యేసయ్యను చూడడానికి చెట్టు ఎక్కినట్టు రాయబడింది. వావ్! డానియల్ అన్న, పిల్లల తెలివి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న నాకు. మళ్ళీ ఇంకా నేను 3, 4, 5, 6 క్వశ్చన్స్ అడుగుతానన్న, వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఇందులో డిఫరెంట్ షేప్స్ చేస్తూ వాళ్ళు గెస్ చేసేటట్లు అడుగుతాను. నాకు తెలుసు, ముఖ్యంగా బైబిల్ చదువుకునే ఆ పెద్ద పిల్లలు ఉన్నారు చూడన్నా, ఈరోజు వాళ్ళు చెప్తారు. పిల్లలు, చెట్టు ఎక్కిన ఆయన పేరు చెప్తారా? ఎవరు? జక్కయ్య. చాలాసార్లు అరే పొట్టివాడు కనుక చెట్టు ఎక్కాడు, కానీ జక్కయ్యకున్న యేసయ్యను చూడాలన్న ఆశ ఎంత ప్రాముఖ్యమో అది చాలాసార్లు గమనించారన్న. అందుకే ఫ్యాన్ ఇష్టమున్న వాళ్ళను చూడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. యేసయ్య మాటలు ఇష్టపడే వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సండే స్కూల్కి వస్తారు, చర్చికి వస్తారు. ఎలాంటి స్నేహితులు రారా, ఏం వెళ్తావు చర్చికి అన్న పట్టించుకోరు. వాళ్ళకు తెలుసు యేసయ్య ఫ్యాన్ అవుతే గ్రోయింగ్ లీడర్స్ అవుతారని వాళ్ళకి తెలుసు కనుక. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పండి అందరూ. అగైన్ వన్ మోర్ టైం. యు నో వాట్ L stands for love. వావ్! అందరికీ తెలుసు అది యేసయ్య దగ్గరనే నిజమైన ప్రేమ దొరుకుతుంది. అంతెందుకు, బికాస్ గాడ్ లవ్డ్ ఆల్ ఆఫ్ us, దిస్ వరల్డ్ సో మచ్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇంకొక షేప్ చేసి చూపిస్తాను. ఎంత ప్రేమించాడు ఈ లోకంలో అంటే, లోకంలో మీరు ఉన్నారా లేదా పిల్లలు? లోకాన్ని ఎంత ప్రేమించాడు యేసయ్య అంటే, వాట్ ఈస్ దిస్ లెటర్? థ్యాంక్ యూ. అందుకనే మిమ్మల్ని అన్నయ్య కరెక్ట్ చెప్పిందా లేదన్న? సి స్టాండ్స్ ఫర్ క్రైస్ట్. నవీన్గా చెప్పండి అందరూ. God loved so much that he sent Jesus Christ into this world. ఆశ్చర్యం ఏంటిదంటే, దేవుడు పరలోక వైభవాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఒక పశువుల పాకలో జన్మించిండు. తొట్టెలు కూడా లేదు పిల్లలు ఆ యేసయ్యను పడుకోబెట్టడానికి. ఒక బాస్కెట్లో పడుకోబెట్టి ఉంటారేమో, అంతే కదా అన్నయ్య? ఒక చిన్న బాస్కెట్ పశువుల పాకలో. ఎందుకు అలా పుట్టాల్సి వచ్చింది? ఎందుకు అంత పేద కుటుంబంలో పుట్టాల్సి వచ్చింది? చెప్పాను కదా పిల్లలు, బికాస్ మోసెస్ అని ఎంత త్వరగా చెప్తున్నారు. అదే పిల్లలు, మోసెస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పెట్టారో తెలిసిన? ఇంకొక బుట్టలో మోసేని ప్రొటెక్షన్. నో, అంత పెద్దది నేనడే చేస్తా యేసయ్యా, ఎందుకు దేవా నమ్మో ఆ పని నేను చేయలేదని అన్నాడా? నో అన్నాడా? నో, ఎస్ అన్నాడు. అవునా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. స్ట్రైట్ కూర్చోండి. పిల్లలు వింటున్నారన్నా. నేను ఇంకొకటి చేస్తానన్నా. ఇది చాలా మంది టీవీల ముందు కూర్చొని అనుకుందాం, ఏం చేద్దాం? బికమ్ ద ఫ్యాన్ ఆఫ్ వాట్? బైబిల్, గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ నేను అందరూ చెప్తా. బికమ్ ద ఫ్యాన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఎందుకు తెలుసా? అంటే ఏమున్నది పిల్లలు, మీరు డైలీ తాగాల. అది కూడా నాకు ఇంపార్టెంట్ ఏంటిది అంటే, ఈ షేప్ ఒక కప్పులాగా ఉందా లేదా పిల్లలు? తాగడానికి రెడీగా ఉందా లేదా? ఇంపుగా ఉందా లేదా? ఇదే నేను అనేది. ఎప్పుడైతే గాడ్స్ వర్డ్ ఫ్యాన్ అవుతారో, ఏ స్పోర్ట్స్ స్టార్, సినిమా స్టార్, లేకపోతే వాళ్ళ హీరోల ఫ్యాన్లు కాకుండా యేసయ్య వాక్యం యొక్క ఫ్యాన్ అవుతే, యేసయ్యను ఇందులోనే ఉన్నాడు పిల్లలు. యేసయ్య ప్రేమ తెలుస్తుంది. అందుకే దీన్ని జీవమిచ్చే జీవజలి. ఏంటిది అంటే అన్నయ్య, ఇది షేప్ అనుకోవాలన్నా ఏమని చెప్పాలి పిల్లలకు? థ్యాంక్ యూ. షీఈ్ వెరీ స్మార్ట్, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ అమ్మ. గుడ్ 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 గుడ్. వెంటనే జవాబు చెప్పింది నేను అడిగిన ప్రశ్నకి. కానీ కొన్ని ప్రశ్నలకు మనము జవాబు కనుక్కోలేము. అరే
చాలా సీరియస్ ప్రశ్న అన్న ఇది. చాలా మందికి, ఎంతమందికి అర్థమైందో లేదో కానీ చిన్నపిల్లలు కూడా ఎప్పుడన్నా యూనో నాకు ఆ పదం వాడాలంటే కూడా ఒకలాగా అనిపిస్తుంది అన్న. పిల్లలు అందరు ధైర్యవంతులు కనుక దట్స్ కాల్డ్ డెత్. చావు అనగానే అందరికి భయం వేస్తుందా లేదా? అంతెందుకు చాలా మంది విశ్వాసులు అంటారు కానీ చనిపోయిన తర్వాత నిజంగా ఈసారి దగ్గరికి వెళ్తానా లేదా అది నమ్మకం లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఆకాశంలో పక్షులను చూడండి, అనుకుందాం పిల్లలు ఇట్స్ ఎ బర్డ్ ఫ్లయింగ్, రైట్? అంత షేప్ అయితే ఉందా లేదా? గుడ్ గుడ్. అందుకని యేసయ్య లోకంలో ఉన్నాడు. జనాలకి అర్థం కాకపోయేది, అంత సులువుగా చెప్తే ఏమి అప్పుడు చూపించండి. నంబర్స్ కొట్టుకొని రైట్ 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 రైట్. దాన్ని ఏమంటారు ఇంకొక మాటలో? ఎక్సర్సైజ్ అంటారు. పిల్లలు ఏమంటారు దాన్ని? ఎక్సర్సైజ్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతారు. ఎక్సర్సైజ్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కూడా ఎక్సర్సైజ్ గురించి రాయబడి ఉందన్న. మీరు ఎక్సర్సైజ్ చేస్తే, విన్న వాక్యాన్ని ప్రయోగిస్తే, విన్న వాక్యాన్ని అది ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా బలంగా అవుతారు. ఎట్లా? ఆత్మీయంగా. ఎంత బలంగా అవుతారు అని అంటే పాపానికి నో అని చెప్పేంత బలంగా అయిపోతారు. జాగ్రత్త. ఇంకొకటి చూస్తారా అన్న? ఫైనల్ తెలుసు, మీ అందరికీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని తెలుసు, ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి. అందుకనే నేను అన్న దేవుని వాక్యంలో కీర్తనకారుడు అన్నాడు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్.